హలో వ్యూవర్స్, నా పేరు బాలకృష్ణ. మీరు చూస్తున్నారు జాబ్ హంటర్స్ కేబిఎస్ తెలుగు ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా లక్నో వెళ్ళారా? లక్నో వెదర్ చాలా కూల్గా ఉంటుంది. అండ్ అక్కడ బారా ఇమామ్రా, చోటా ఇమామ్రా, కైసరాబాగ్ ప్యాలెస్ అండ్ ఔరంగజేబ్స్ మసీద్ ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అక్కడ ఉన్నాయి. అలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్లో మనం నైపర్ లాంటి ఒక సంస్థలో పనిచేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. అందుకే మీకు నైపర్లో పడిన కొన్ని టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ని మీ ముందుకు తీసుకొచ్చాను. డీటెయిల్స్లోకి వెళ్దాం రండి. ఫస్ట్ మీరు ఇక్కడ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి అక్కడ నైపర్ లక్నో అని చెప్పేసి టైప్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు నైపర్ రాయ్బెర్లీ అని వస్తుంది. దీన్ని నెక్స్ట్ పేజీలో ఓపెన్ చేయండి. చేస్తే ఇక్కడ రిక్రూట్మెంట్ ఉంది, రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడికి మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోకి వెళ్తే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 2020 అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ ఆఫ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్ అని ఉంది కదా. దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అని వస్తుంది. ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ కనుక మీరు చూస్తే ఇక్కడ చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్ రాయ్బెర్లీ. నైపర్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పొజిషన్ టు బి ఫిల్డ్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిప్యూటేషన్ ఆన్ రెగ్యులర్ బేసిస్. టీచింగ్ పొజిషన్స్ వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 1 వచ్చేసి T001 బయోటెక్నాలజీ. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్. పే లెవెల్ వచ్చేసి 7th పే కమిషన్ అండి, 7th CPC అని ఇచ్చాడు ఇక్కడ. 7th C ప్రకారం 13th 7th CPC. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 1 అన్రిజర్వ్డ్ క్యాండిడేట్, ఒక పోస్ట్ కూడా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 45 years. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 2 T002 ఫార్మాసిటిక్స్, సేమ్ పొజిషన్. అండ్ పే లెవెల్ వచ్చేసి సేమ్ అండి, 13. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 1 అన్రిజర్వ్డ్ క్యాండిడేట్, 45 years ఏజ్. నెక్స్ట్ థర్డ్ వన్ T003 మెడిసినల్ కెమిస్ట్రీ, అసోసియేట్ ప్రొఫెసరు, పే లెవెల్ వచ్చేసి 13, సేమ్ పొజిషన్ 1 పొజిషన్. అండ్ ఓబీసీ క్యాండిడేట్కి ఇది ఒక పోస్ట్ కూడా, 45 years అనేది ఏజ్ లిమిట్. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్స్ వచ్చేసి మనకి ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ ఆర్ రెగ్యులేటరీ టాక్సికాలజీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి డిజిగ్నేషను. నెక్స్ట్ పే లెవెల్ వచ్చేసి మనకి 12th CPC. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 1, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ 2 అండ్ ఓబీసీ 1 అండ్ ఎస్సీ క్యాండిడేట్ 1. ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years ఏజ్. నెక్స్ట్ వచ్చేసి T005 5th పొజిషన్, మెడిసినల్ కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్. అండ్ పే లెవెల్ వచ్చేసి 12. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి 1 ఈడబ్ల్యూఎస్ పొజిషన్ 1, 40 years ఏజ్. నెక్స్ట్ వచ్చేసి ఫార్మాసిటిక్స్ T006 పోస్ట్ కోడ్ నెంబరు, అసిస్టెంట్ ప్రొఫెసరు, పే లెవెల్ వచ్చేసి 12, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 1, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్, ఏజ్ వచ్చేసి 40 years. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ నాన్ టీచింగ్ పొజిషన్స్. దీంట్లో వచ్చేసి మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్, పే లెవెల్, నెంబర్ ఆఫ్ పోస్ట్, కేటగిరీ, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇవి ఇచ్చాడు. ఇందులో ఫస్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 1 NT, నాన్ టెక్నికల్ కాబట్టి వీడు NT అని ఇచ్చాడు. NT001 సైంటిస్ట్ అండ్ టెక్నికల్ సూపర్వైజర్ గ్రేడ్ 1, పే లెవెల్ వచ్చేసి 9, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 1, కేటగిరీ వచ్చేసి అన్రిజర్వ్డ్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years అనమాట. సెకండ్ వన్ NT002 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, పే లెవెల్ వచ్చేసి 8, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 1, అన్రిజర్వ్డ్, 35 years ఏజ్. నెక్స్ట్ NT నాన్ టెక్నికల్ 3 థర్డ్ పోస్ట్, సెక్రటరీ టు డైరెక్టర్, పే లెవెల్ వచ్చేసి 8, నెంబర్ ఆఫ్ పోస్ట్ 1, అన్రిజర్వ్డ్. నెక్స్ట్ NT4 సెక్రటరీ టు రిజిస్టరార్, పే లెవెల్ వచ్చేసి 8, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 1, అన్రిజర్వ్డ్, 40 years ఏజ్ లిమిట్. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్, 7th పే లెవెల్, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 1, అన్రిజర్వ్డ్. నెక్స్ట్ స్టోర్ కీపర్ 7, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 1, అన్రిజర్వ్డ్, 35 years ఏజ్. నెక్స్ట్ అకౌంటెంట్ 7 పే లెవెల్, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 1, అన్రిజర్వ్డ్, 35 years ఏజ్. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అడ్మినిస్ట్రేటర్ 6th పే లెవెల్, నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ 1, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్, 35 years ఏజ్. అసిస్టెంట్ గ్రేడ్ 2 అడ్మినిస్ట్రేషన్ 5th పే లెవెల్, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 2, అన్రిజర్వ్డ్, 35 years ఏజ్ లిమిట్. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ 4th పే లెవెల్, 2 పొజిషన్స్, 2 అన్రిజర్వ్డ్ క్యాండిడేట్, 27 years ఏజ్. క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ క్రైటీరియా టీచింగ్ పొజిషన్స్ ఫర్ ద అబోవ్ పొజిషన్స్ అనమాట. వీటికి ఏంటంటే ఫస్ట్ టీచింగ్ పొజిషన్కి వచ్చేసి మనకి T001 బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసరు. మనం ఓన్లీ ఏజెన్సీ క్వాలిఫికేషన్ దీంట్లో చూద్దాము. డిజైరబుల్ అన్నీ కూడా మీకు ఈ యొక్క నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాము. PhD with first class or equivalent grade
at preceding degree in the appropriate branch with a very good academic record throughout at least 8 years of teaching, research, industrial experience with published works of high quality, well recognized and established reputation of having made seminal contribution to knowledge in pharmaceutical and allied areas. వీడేమంటే పిహెచ్డి ఉండాలి అండ్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చి ఉండాలి, 8 years ఎక్స్పీరియన్స్ టీచింగ్ కానీ రీసెర్చ్ కానీ ఇండస్ట్రీలో కానీ ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి అని చెప్పేసి ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో ఉంది. నేను మ్యాథ్స్ ఈ పోస్టులన్నీ చూస్తే కూడా నాకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది సేమ్గా అనిపించింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో ఎటువంటి మార్పు లేదు. డిజైరబుల్లో డిపెండింగ్ అపాన్ పోస్ట్ పొజిషన్ బట్టి మనకి పోస్ట్ నేమ్ బట్టి చేంజ్ అయింది. రిమార్క్స్ వచ్చేసి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్డ్ గెయిన్డ్ వైల్ పర్సూయింగ్ పిహెచ్డి షుడ్ నాట్ బి కౌంటెడ్ టువర్డ్స్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. మనం పిహెచ్డి చేస్తున్నప్పుడు వీళ్ళకి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ పిహెచ్డి ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళు ఎక్స్పీరియన్స్లోకి కన్సిడర్ చేయరంట. సో ఇదైతే మీరు పాయింట్ నోట్ చేసుకోవాలి. పీరియడ్ ఆఫ్ ప్రొఫెషన్ వచ్చేసి 1 year. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ వచ్చేసి ఫార్మాస్యూటిక్స్. ఈ మొత్తం ఈ పొజిషన్స్ అన్నిటికి పైన మీకు ఏవైతే టీచింగ్ పొజిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో, బయోటెక్నాలజీ కానీ, ఫార్మాస్యూటిక్స్ కానీ, మెడిసినల్ కెమిస్ట్రీ కానీ, ఈ ఫార్మకాలజీ, టాక్సికాలజీ, రెగ్యులేటరీ టాక్సికాలజీ కానీ, నెక్స్ట్ వచ్చేసి మెడిసినల్ కెమిస్ట్రీ కానీ, ఫార్మాస్యూటిక్స్ కానీ, ఇవన్నిటికి కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది సేమ్, మ్యాథ్స్ సేమ్ ఉన్నాయి. ఓన్లీ మీకు వచ్చేసి మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటిక్స్, తర్వాత ఫార్మకాలజీ, టాక్సికాలజీ, వీటి ఈ లాస్ట్ 3 ఏవైతే అంటే T004 నుంచి T006 వరకు మాత్రం 5 years ఎక్స్పీరియన్స్ 5 years మాత్రం ఎక్స్పీరియన్స్ అడిగాడు. మిగిలిన అన్ని పొజిషన్స్కి పైన ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని పొజిషన్స్కి మాత్రం 8 years ఎక్స్పీరియన్స్ అనేది అడిగాడు అనమాట. T04 నుంచి T06 వరకు మాత్రం 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పేసి వీడు అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ నాన్ టెక్నికల్ అంటే సాధారణంగా ఏముంటాయండి, అడ్మినిస్ట్రేషన్ పోస్టులు అనమాట. సో అడ్మినిస్ట్రేషన్ పోస్ట్కి వచ్చేసి మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటనేది చూద్దాము. ఫస్ట్ నాన్ టెక్నికల్ 001 పోస్ట్ కోడ్ సైంటిస్ట్ ఆర్ టెక్నికల్ సూపర్వైజర్ గ్రేడ్ 1 అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి, ఎంఫామ్, ఎంయూఎస్సి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ 2 years అని చెప్పేసి అంటున్నాడు రిమార్క్స్. నెక్స్ట్ వచ్చేసి మీరు డిజైరబుల్ అన్నీ మాత్రం అంటే నేను ఎసెన్షియల్ వరకు చెప్తున్నానండి, డిజైరబుల్ ఇవన్నీ కూడా మీరు క్లియర్గా నోటిఫికేషన్లో సెట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు అడ్మినిస్ట్రేషన్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ ప్లేన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ. పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ వచ్చేసి 2 years అండి. నెక్స్ట్ వచ్చేసి సెక్రటరీ టు డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ ఆర్ ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్ ఇంగ్లీష్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 40 words per minute. యాక్చువల్గా మనకి ఏంటంటే చాలామందికి తెలియదు 40 words per minute అనే టైపింగ్ స్పీడ్ ఉండాలి. బట్ చాలామంది ఏమనుకుంటారు మనకి సిస్టంలో ఉంటే సరిపోద్ది అనుకుంటారు. బట్ కొన్ని గవర్నమెంట్ పోస్టులకు వచ్చేసరికి ఈ 40 words per minute అనేది చాలా వరకు కూడా ఈ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే టైపింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా వాళ్ళు కండక్ట్ చేస్తారంటే ఎగ్జామ్స్, అవి ఉంటే కనుక మనకి ఇంపార్టెన్స్ అనేది చాలా పెరుగుతుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ వచ్చేసి 2 years. నెక్స్ట్ వచ్చేసి సెక్రటరీ టు రిజిస్టర్ అడ్మినిస్ట్రేషన్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లినరీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ, ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్ ఇన్ ఇంగ్లీష్ విత్ మినిమం స్పీడ్ ఆఫ్ 40 words per minute. సేమ్ పైన ఏదైతే మనకి ఇచ్చాడో సేమ్ అదే అనమాట. ప్రొబేషన్ వచ్చేసి నాకు తెలిసిన నాన్ టెక్నికల్ అన్నీ కూడా 2 years అనేది ఇచ్చాడు కామన్గా. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సెంటర్ ఆర్ అడ్మినిస్ట్రేషన్. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. ప్రొబేషన్ వచ్చేసి సేమ్ అండి, మళ్ళీ 2 years. నెక్స్ట్ స్టోర్ కీపర్, స్టోర్ అండ్ పర్చేజ్ అడ్మినిస్ట్రేషన్. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. ప్రొబేషన్ వచ్చేసి సేమ్. నెక్స్ట్ అకౌంటెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అడ్మినిస్ట్రేషన్, బీకామ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. సేమ్. పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 years అనమాట. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అడ్మినిస్ట్రేషన్, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. ప్రొబేషన్ సేమ్ 2 years. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, PSUSS, యూనివర్సిటీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ సెంట్రల్, స్టేట్, అటానమస్ అండ్ అదర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ రెప్యూట్. నెక్స్ట్ వచ్చేసి నాన్ టెక్నికల్ పొజిషన్ నెంబర్ 9 అసిస్టెంట్ గ్రేడ్ 2 అడ్మినిస్ట్రేషన్. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. నాకు తెలిసి ఇవన్నీ కూడా మనకి బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నాడు. సో డిగ్రీ వాళ్ళకి చాలా మంచి పొజిషన్స్ అని అనుకోవాలి మనం వీటిని.
ఈ నాన్ టెక్నికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిగ్రీ వాళ్ళకి చాలా యూస్ఫుల్. నాకు తెలిసినంత వరకు చాలా వరకు కూడా వాళ్ళకి టైపింగ్ అనేది వచ్చి ఉండి, డిగ్రీ ఉండి, మంచి ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఉంటే గనుక వాళ్ళకి చాలా వరకు ఎలిజిబిలిటీ నాన్ టెక్నికల్ పోస్టుల్లో ఉంది. అది క్లియర్‌గా మనం ఈ అప్లికేషన్ అనేది చూస్తే మనకి ఈజీగా తెలుస్తుంది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ నెక్స్ట్ వచ్చేసి నాన్ టెక్నికల్ పొజిషన్ నెంబర్ 10 అడ్మినిస్ట్రేషను. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి సీనియర్ సెకండరీ 10+2 అంటే ఇంటర్మీడియట్ అనుకోండి. ఇంటర్మీడియట్ విత్ సైన్స్ సబ్జెక్ట్స్ అంటే ఇక్కడ మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కి ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా ఒక జాబ్ ఉందన్నమాట నైపర్‌లో. సో, క్లియర్‌గా ఇది ఒకసారి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిజైరబుల్ కూడా వాడు పెద్దగా ఏమి ఇవ్వలేదు. కంప్యూటర్ అప్లికేషన్ మీద మనకి అట్లీస్ట్ ఒక నాలెడ్జ్ ఉంటే చాలు అన్నట్టుగా వాడు చెప్తున్నాడు. మనకి అప్లికేషన్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 30th సెప్టెంబర్ 2020. అంటే ఇంకా చాలా రోజులు ఉంది కదండి. ఆల్మోస్ట్ మీకు 1 మంత్ ఉంది. 30th సెప్టెంబర్ లోపల అప్లికేషన్ అనేది ఈ అడ్రస్ ఏదైతే రిజిస్ట్రార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ నైపర్ రాయ్‌బరేలీ ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్‌కి అప్లికేషన్ అనేది ఫిజికల్‌గా మనం కవర్ లెటర్‌తో పంపియాలి. సో, వాడు క్లియర్‌గా ఇస్తున్నది కూడా ఇక్కడ అదే అన్నమాట. నెక్స్ట్ మనకి ఫీజ్ డీటెయిల్స్‌లోకి వెళ్దాము. అప్లికేషన్ హ్యావ్ టు పే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజ్ ఆఫ్ ₹1000 ఫర్ పోస్ట్స్ హ్యావింగ్ పే లెవెల్ ఆఫ్ 10 అండ్ అబోవ్. పే లెవెల్ ఆఫ్ 10 అండ్ అబోవ్ మనకి దేనికి ఉన్నాయండి టీచింగ్ పొజిషన్స్‌కి. ప్లస్ ₹750 ఫర్ పోస్ట్స్ హ్యావింగ్ పే లెవెల్ ఆఫ్ 9 అండ్ బిలో. అంటే పోస్ట్ నాన్ టెక్నికల్ పోస్టులు అనమాట అన్నీ కూడా. సో, వాటన్నిటికి వచ్చేసి మనకి ₹750 అయితే పే చేయాలని వీడు చెప్తున్నారు ఇక్కడ. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అండ్ ఉమెన్ కేటగిరీస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు పే అప్లికేషన్ ఫీజు. వీళ్ళైతే ఫీజు అనేది పే చేయాలని మాత్రం ఏం చెప్పట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ విజిట్ ఇన్స్టిట్యూట్స్ వెబ్సైట్ నైపర్ రాయ్‌బరేలీ edu.in అప్లికేషన్. ఇప్పుడు మనం ఏదైతే నేను మీకు లైవ్‌లో చూపించానో అదే అప్లికేషన్ మీరు ఇలా వెళ్ళి చేయాలి అన్నట్టుగా వీడు ఇక్కడ చూపిస్తున్నాడు. మనకి అక్కడ ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ఉంది. మీరు అక్కడికి వెళ్ళి క్లియర్‌గా అప్లికేషన్ అనేది ఫిల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వీడు స్టెప్స్ వైజ్‌గా వీడు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని చెప్తున్నాడు. ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆన్‌లైను, ఫీజ్ సబ్మిషన్ ఆన్‌లైను ఆర్ ఆఫ్‌లైను, అప్లికేషన్ సబ్మిషన్ ఆన్‌లైను, డిస్పాచ్ ఫిజికల్ కాపీ ఆన్‌లైన్ అప్లికేషన్ విత్ ఒరిజినల్ సిగ్నేచర్. మీరు ఏదైతే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తారో ఆ ఆన్‌లైన్ అప్లికేషన్ విత్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే మీరు ఆన్‌లైన్‌లో ఫిల్ చేసినప్పుడు ఏవైతే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని దాంట్లో మీరు ఎన్వలప్ చేసి ఫిజికల్ అడ్రస్ మీకు ఏదైతే పైన ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఎక్స్‌ప్లెయిన్ చేసిన అడ్రస్‌కి మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది పంపించాలన్నమాట. ఈ కమెన్స్‌మెంట్ ఆఫ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 24th August 20 అంటే 24th August నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్‌లో పెట్టారు. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజు 24th సెప్టెంబర్. 24 సెప్టెంబర్ వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ లాస్ట్ ఫీజ్ డీటెయిల్స్ అనేది ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిపియంట్ హార్డ్ కాపీస్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్ నైపర్ అలాంగ్ విత్ ఆల్ రిలవెంట్ ఎన్‌క్లోజర్స్. ఏవైతే మీరు ఆన్‌లైన్‌లో ఫిల్ చేశారో విత్ అప్లికేషన్ అండ్ హార్డ్ కాపీస్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా 30th సెప్టెంబర్ లోపల మీరు పంపించాలని చెప్తున్నారు. ఇక్కడ నైపర్ ఆర్ అన్నాడు. అంటే నైపర్ రాయ్‌బరేలీకి మీరు పంపించాలి అనమాట. ఆ అడ్రస్ కూడా మీకు పైన చెప్పాను కదా! సో, అట్లా పంపించాలి. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందని చెప్తున్నాడు. టీచింగ్ స్టాఫ్ కన్సిస్ట్ ఆఫ్ 2 పేజెస్. ఫస్ట్ వచ్చేసి సెమినార్ ప్రజెంటేషను, ఇంటర్వ్యూ. The shortlist candidates will be invited to give seminar presentation before a duly constituted committee. Only the candidates recommended by the committee based on their performance in their seminar presentation shall attend the interview before the selection panel. సో, ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి ఎవరైతే మనకి అప్లికేషన్ పంపించినప్పుడు సెలెక్ట్ అవుతారో ఆ క్యాండిడేట్ వచ్చేసరికి వాళ్ళకి సెలక్షన్ అయిన క్యాండిడేట్‌కి ఒక సెమినార్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎవరైతే సెమినార్ ప్రజెంటేషన్ అనేది బాగా చేస్తారో అంటే ఎలా చేస్తారని చెప్పడానికి వాళ్ళు కమిటీ పెట్టుకున్నారు. ఆ కమిటీ వాళ్ళ రికమెండేషన్ ప్రకారం సెలెక్ట్ చేసిన క్యాండిడేట్‌కి నెక్స్ట్ లెవెల్ ఇంటర్వ్యూ అనేది ఉంటాయి. నెక్స్ట్ నాన్ టీచింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కోర్స్ కన్సిస్ట్ ఆఫ్ రిటన్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. ఎవరైతే అప్లై చేస్తున్నారో అందరూ బాగా పెర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మనకి పొజిషన్స్ వచ్చేసరికి ఫార్మ్కో విజిలెన్స్ గురించి అండి. ఫార్మ్కో విజిలెన్స్ వేకెన్సీస్ వచ్చేసి మనకి పారెక్సెల్ హైదరాబాద్లో. పొజిషన్ వచ్చి డ్రగ్ సేఫ్టీ అసోసియేట్. ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ 1 to 3 years అంట. పొజిషన్స్ 5 వేకెన్సీస్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి. హైదరాబాద్ లొకేషను. నాకు తెలిసి ఇది ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళకి. వీళ్ళు ఇంట్రెస్టెడ్ అంటే ఎవరైతే 1 to 3 years ఎక్స్పీరియన్స్ డ్రగ్ సేఫ్టీ అసోసియేటర్ కింద ఫార్మ్కో విజిలెన్స్లో ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఈ స్క్రీన్ మీద చూస్తున్న మెయిల్ ఐడికి మీ CV అనేది పంపించండి. నేను డిస్క్రిప్షన్లో ఈ మెయిల్ ఐడి అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా పంపించవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.
బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మా తదుపరి నోటిఫికేషన్ కోసం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.